హలో నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. మీరు సాహస కథలు, రహస్యాలు, థ్రిల్లింగ్ అడ్వెంచర్స్ ఇష్టపడితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నేను మీకు ఈ రోజు ఒక అద్భుతమైన సినిమా గురించి చెప్పబోతున్నాను. ఈ సినిమా పేరు ద అడ్వెంచర్స్ ఆఫ్ టింటిన్ సీక్రెట్ ఆఫ్ ది యూనికార్న్. ఈ సినిమా ఒక యానిమేటెడ్ అడ్వెంచర్. ఇది హెర్జ్ అనే బెల్జియన్ రచయిత సృష్టించిన టింటిన్ కామిక్ సిరీస్ ఆధారంగా తీయబడింది. ఈ సినిమాని స్టీవెన్ స్పిల్బర్గ్ డైరెక్ట్ చేశారు. మరి ఇది 2011 లో విడుదలైంది. సో ఈ సినిమా కథ ఏమిటి, టింటిన్ ఎవరు, ఈ సినిమాలో ఏం జరుగుతాయి అన్ని వివరంగా చూద్దాం. సిద్ధమా? అయితే ప్రారంభిద్దాం. ముందుగా టింటిన్ గురించి కొంచెం తెలుసుకుందాం. టింటిన్ అనేది ఒక యువ జర్నలిస్ట్, అడ్వెంచర్ డిటెక్టివ్ లాంటి పాత్ర. అతను ధైర్యవంతుడు, తెలివైనవాడు మరియు ఎల్లప్పుడూ రహస్యాలను ఛేదించేందుకు సిద్ధంగా ఉంటాడు. అతని జీవితంలో ఎన్నో సాహసాలు, ప్రమాదాలు, రహస్యాలు ఉన్నాయి. అతని వెంట ఎల్లప్పుడూ అతని ఫెయిత్ఫుల్ డాగ్ స్నోవీ ఉంటుంది. స్నోవీ అనేది ఒక చిన్న తెల్లటి కుక్క. ఇది టింటిన్ కి చాలా సహాయం చేస్తుంది. ఈ సినిమాలో టింటిన్ తన సాహస యాత్రలో ఎలాంటి రహస్యాలు ఛేదిస్తాడు, ఎవరెవరిని కలుస్తాడు అనేది ఈ వీడియోలో చూద్దాం. ది అడ్వెంచర్స్ ఆఫ్ టింటిన్ సీక్రెట్ ఆఫ్ ది యూనికార్న్ సినిమా ఒక రహస్యమైన నీటిలో దాగిన నిధి గురించి ఉంటుంది. ఒక పాత ఓడ గురించి చెప్పే కథ. ఈ సినిమా హెర్జ్ రాసిన 3 కామిక్ పుస్తకాలు, ది క్రాబ్ విత్ ది గోల్డెన్ క్లాస్, ది సీక్రెట్ ఆఫ్ ది యూనికార్న్ మరియు రెడ్ రాకమ్స్ ట్రెజర్ ఆధారంగా తీయబడింది. ఈ సినిమాలో టింటిన్ ఒక పాత ఓడ మోడల్ ను కొంటాడు. అది అతన్ని ఒక భారీ రహస్యం వైపు నడిపిస్తుంది. ఈ రహస్యం ఒక నిధి గురించి మరియు దాని చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి. ఇప్పుడు కథను వివరంగా చూద్దాం. సినిమా ఒక బజార్లో ప్రారంభమవుతుంది. అక్కడ టింటిన్ తన కుక్క స్నోవీతో కలిసి తిరుగుతూ ఉంటాడు. అక్కడ అతను ఒక పాత ఓడ మోడల్ ను చూస్తాడు. దాని పేరు యూనికార్న్. ఈ ఓడ మోడల్ చాలా అందంగా, చక్కగా ఉంటుంది. టింటిన్ కి అది చాలా నచ్చి దాన్ని కొనాలని నిర్ణయిస్తాడు. కానీ అతని ఆ ఓడ మోడల్ ను కొనే ముందు ఇద్దరు వ్యక్తులు, ఒకరు మిస్టర్ సఖారిన్, మరొకరు ఒక అమెరికన్ వ్యక్తి ఆ మోడల్ ను కొనడానికి ఆసక్తి చూపిస్తారు. వాళ్ళు టింటిన్ కి ఎక్కువ డబ్బు ఇస్తామని చెప్పి ఆ మోడల్ ను తమకు ఇవ్వమని అడుగుతారు. కానీ టింటిన్ ఆ మోడల్ ను కొనేస్తాడు. ఇక్కడ నుండి కథ మొదలవుతుంది. టింటిన్ ఆ ఓడ మోడల్ ను ఇంటికి తీసుకెళ్తాడు. కానీ అతనికి తెలియదు ఆ మోడల్ కి ఒక రహస్యం దాగి ఉందని. ఆ రహస్యం ఏమిటంటే ఆ మోడల్లో ఒక చిన్న పార్చ్మెంట్ రోల్ దాగి ఉంటుంది. అది ఒక పెద్ద నిధికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఈ పార్చ్మెంట్ లో కొన్ని సంకేతాలు, సూచనలు ఉంటాయి. అవి ఒక పాత ఓడ అయిన యూనికార్న్ లో దాగి ఉన్న నిధికి దారితీస్తాయి. టింటిన్ ఆ మోడల్ ను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అతని ఇంట్లో దొంగతనం జరుగుతుంది. ఎవరో ఆ మోడల్ ను దొంగలించడానికి ప్రయత్నిస్తారు. ఈ ఘటన తర్వాత టింటిన్ కి అర్థమవుతుంది ఈ ఓడ మోడల్లో ఏదో రహస్యం ఉందని. అతను ఆ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నం మొదలు పెడతాడు. ఈ క్రమంలో అతను స్నోవీతో కలిసి ఆ పార్చ్మెంట్ ని కనుగొంటాడు. ఆ పార్చ్మెంట్ లో ఒక సంకేత భాషలో రాసిన సమాచారం ఉంటుంది. ఇది ఒక నిధికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంతలో టింటిన్ ను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఈ కిడ్నాప్ వెనక ఉన్నవాడు సాఖరిన్, ఒక రహస్యమైన వ్యక్తి. అతను కూడా ఆ నిధిని కనుగొనాలని కోరుకుంటాడు. సాఖరిన్ టింటిన్ ను ఓ ఓడలో బంధిస్తాడు. అక్కడ టింటిన్ కెప్టెన్ హడక్ అనే వ్యక్తిని కలుస్తాడు. కెప్టెన్ హడక్ ఒక మత్తులో ఉండే నావికుడు. అతని పూర్వీకుడు సార్ ఫ్రాన్సిస్ హడక్ యూనికార్న్ ఓడకు కెప్టెన్ గా ఉండేవాడు. ఈ ఓడలోనే ఆ నిధి దాగి ఉందని అనుమానిస్తారు. టింటిన్ మరియు కెప్టెన్ హడక్ కలిసి ఆ ఓడ నుండి తప్పించుకుంటారు. ఈ సమయంలో కెప్టెన్ హడక్ తన పూర్వీకుడు సార్ ఫ్రాన్సిస్ హడక్ గురించి టింటిన్ కు చెప్తాడు. సార్ ఫ్రాన్సిస్ హడక్ ఒక గొప్ప నావికుడు. అతను యూనికార్న్ అనే ఓడలో ప్రయాణిస్తూ ఒక పెద్ద నిధిని దాచాడు. కానీ ఆ ఓడను దొంగలు ఆక్రమించారు మరియు సార్ ఫ్రాన్సిస్ ఆ నిధిని రక్షించడానికి ఓడను ముంచేశాడు. ఆ నిధి ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి 3 పార్చ్మెంట్లు అవసరం. అవి 3 యూనికార్న్ ఓడ మోడల్లో దాగి ఉన్నాయి. టింటిన్, స్నోవీ మరియు కెప్టెన్ హడక్ ఈ 3 పార్చ్మెంట్లను కనుగొనడానికి ఒక థ్రిల్లింగ్ సాహస యాత్రను ప్రారంభిస్తారు. వాళ్ళు ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటారు. సముద్రంలో జరిగే యుద్ధాలు, ఎడారిలో చేజింగ్ సీన్స్ మరియు రహస్యమైన ప్రదేశాలలో జరిగే ఫైట్ సీన్స్. ఈ సాహస యాత్రలో వాళ్ళు సాఖరిన్ ను ఎదుర్కొంటారు. అతను కూడా ఆ నిధిని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. ఈ సినిమాలో ఒక గొప్ప సీన్ ఏమిటంటే టింటిన్ మరియు కెప్టెన్ హడక్ ఒక ఎడారిలో చిక్కుకుంటారు. వాళ్ళు ఒక చిన్న విమానంలో ప్రయాణిస్తూ ఉండగా అది క్రాష్ అవుతుంది. అక్కడ నుండి వాళ్ళు ఒక పాత నగరంలోకి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు సాఖరిన్ బృందంతో ఒక భారీ చేజింగ్ సీన్ లో పాల్గొంటారు. ఈ చేజింగ్ సీన్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. మీరు సినిమా చూస్తే ఖచ్చితంగా ఆ సీన్ ను ఎంజాయ్ చేస్తారు. ఈ సాహస యాత్రలో టింటిన్ తన తెలివితేటలను, ధైర్యాన్ని ఉపయోగించి ఎన్నో సమస్యలను అధిగమిస్తాడు. స్నోవీ కూడా చాలా సహాయం చేస్తుంది. ఒక సీన్ లో స్నోవీ ఒక కీలకమైన సూచనలు కనుగొంటుంది. అది టింటిన్ కి రహస్యాన్ని ఛేదించడంలో సహాయపడుతుంది. కెప్టెన్ హడక్ మొదట్లో
మత్తులో ఉన్నప్పటికీ క్రమంగా తన ధైర్యాన్ని చూపిస్తాడు మరియు టింటిన్కి ఒక మంచి స్నేహితుడుగా మారతాడు. సినిమా క్లైమాక్స్లో టింటిన్, కెప్టెన్ హడక్ మరియు స్నోవీ 3 పార్చ్మెంట్లను కనుగొంటారు. ఈ పార్చ్మెంట్లను కలిపి చదివినప్పుడు అవి ఒక నిధి ఉన్న ప్రదేశానికి సంబంధించిందని సమాచారాన్ని ఇస్తాయి. వాళ్ళు ఆ సమాచారాన్ని ఉపయోగించి ఒక పాత భవనంలోకి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు సేకరిన్తో ఒక చివరి యుద్ధంలో పాల్గొంటారు. ఈ యుద్ధం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది మరియు టింటిన్ తన తెలివితేటలతో సేకరిన్ను ఓడిస్తాడు. చివరిగా వాళ్ళు నిధిని కనుగొంటారు. కానీ ఈ నిధి కేవలం బంగారం లేదా డబ్బు కాదు, ఇది ఒక చారిత్రాత్మకమైన వస్తువు. ఇది సార్ ఫ్రాన్సిస్ హడక్ యొక్క వారసత్వాన్ని సూచిస్తుంది. ఈ నిధి కనుగొనడం ద్వారా కెప్టెన్ హడక్ తన కుటుంబ చరిత్రను, గౌరవాన్ని తిరిగి పొందుతాడు. అయితే ఈ సినిమా ఇక్కడ ముగియదు. ఈ నిధి కనుగొనడం ఒక కొత్త సాహస యాత్రకు దారితీస్తుంది. ఇది సినిమాకు ఒక ఓపెన్ ఎండింగ్ ను ఇస్తుంది. ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. ముందుగా యానిమేషన్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. స్టీవెన్ స్పిల్బర్గ్ మరియు పీటర్ జాక్సన్ కలిసి ఈ సినిమాను నిర్మించారు మరియు వాళ్ళు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి ఈ సినిమాను చాలా రియలిస్టిక్ గా తీశారు. టింటిన్, స్నోవీ, కెప్టెన్ హడక్ లాంటి పాత్రలు చాలా జీవితంగా కనిపిస్తాయి. రెండవది, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఎడారిలో జరిగే చేజింగ్ సీన్ మరియు సముద్రంలో జరిగే యుద్ధ సీన్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఈ సీన్స్ మీకు ఒక సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తాయి. మూడవది, ఈ సినిమాలో హాస్యం కూడా ఉంటుంది. కెప్టెన్ హడక్ యొక్క మత్తు సన్నివేశాలు, స్నోవీ యొక్క కొన్ని చేష్టలు మీకు నవ్వు తెప్పిస్తాయి. అలాగే థామ్సన్ మరియు థామ్సన్ అనే ఇద్దరు డిటెక్టివ్లు కూడా కొన్ని హాస్య సన్నివేశాలను అందిస్తారు. ఈ సినిమా అన్ని వయసుల వారికి నచ్చేలా ఉంటుంది. మీరు పిల్లలతో కలిసి చూడవచ్చు లేదా ఒంటరిగా కూడా ఎంజాయ్ చేయవచ్చు. ఈ సినిమాలో సాహసం, రహస్యం, హాస్యం మరియు ఒక మంచి కథ ఉన్నాయి. టింటిన్ యొక్క ధైర్యం, తెలివితేటలు మరియు అతని స్నేహితులతో ఉన్న బంధం మీకు ఈ సినిమాను ఇష్టపడేలా చేస్తాయి. మీరు హెర్జీ యొక్క టింటిన్ కామిక్స్ చదివి ఉంటే ఈ సినిమా మీకు ఆ కామిక్స్ ను సినిమా రూపంలో చూసిన అనుభూతిని ఇస్తుంది. ఒకవేళ మీరు ఆ కామిక్స్ గురించి తెలియకపోయినా ఈ సినిమా మీకు ఒక కొత్త సాహసంలోకి తీసుకెళ్తుంది. చివరిగా ది అడ్వెంచర్స్ ఆఫ్ టింటిన్, సీక్రెట్స్ ఆఫ్ ది యూనికార్న్ ఒక అద్భుతమైన యానిమేటెడ్ అడ్వెంచర్ సినిమా. మీరు ఇంకా ఈ సినిమా చూడకపోతే ఖచ్చితంగా ఇప్పుడే చూసేయండి. మీరు ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు అంటే ఇది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లేదా ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉండవచ్చు. ఒకవేళ మీకు ఈ సినిమా నచ్చితే కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరి మీకు ఇలాంటి సాహస కథలు ఇంకా ఇష్టమైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, టేక్ కేర్.